ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎర్రవారిపల్లి మండలంలోని కోటకాడపల్లిలో బిగ్ టీవీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసింది. బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంపునకు అనూహ్య స్పందన వచ్చింది. ఆసుపత్రికి వెళ్లాలంటే 100 కిలోమీటర్లు పైగా వెళ్లాల్సిన ఆ గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలోని నరేంద్ర హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపుపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. టీవీ సామాజిక సేవలో భాగంగా పెద్ద ఎత్తున ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ప్రస్తుతం 311 హెల్త్ క్యాంపు ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపల్లి మండలం కోటకాడపల్లి సచివాలయం ఆవరణంలో ఏర్పాటు చేసింది. సుమారు ఏదైతే ఈ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఉంటుంది, చాలా వరకు దగ్గరలో ఎలాంటి హాస్పిటల్స్ కూడా లేవు. వీరు ఎలాంటి చికిత్సకైనా అటు ఏదైతే తిరుపతి కానీ పీలేరు కానీ వెళ్లాల్సిన పరిస్థితిలో బిగ్ టీవీ ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. ముఖ్యంగా అటవీ ప్రాంతము చాలా అటు పట్టణాలకు కానీ నగరాలకు కానీ దూరంగా ఉండడంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం నుంచి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసింది. తిరుపతి నరేంద్ర హాస్పిటల్ యాజమాన్యం సహకారంతో పాటు స్థానికంగా ఉన్న నాయకులు కూడా సహకరించారు. మొత్తం మీద చూస్తే ఇక్కడ నరేంద్ర హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. దీంతోపాటు ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్ వీరంతా ఇక్కడ స్థానికంగా ఎలాంటి వైద్యులు ఎలాంటి రోగాలకు చికిత్స అవసరం వీరిని అడిగి తెలుసుకుంది. సార్ చెప్పండి, ఇక్కడ మీ హెల్త్ క్యాంప్కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఎలా ఉంది ఇక్కడ ప్రాంత పరిస్థితులు? మోస్ట్ ఆఫ్ ఏజ్ రిలేటెడ్ ఎక్కువ ఉన్నాయండి. అంటే ఆస్టియోఆర్థరైటిస్ అవి ఎక్కువ ఉన్నాయి. అది ఏజ్ ఫ్యాక్టర్ పరంగా. ప్లస్ మాకు హాస్పిటల్లో చూసిందంటే ఈ జ్వరం తర్వాత కీలో ఆపుల నొప్పులు వస్తున్నాయి, అవి ఎక్కువ ఉన్నాయి. రోజు 10లో 5 కేసులు అవే వస్తున్నాయి. సో అవి కూడా స్టార్ట్ అయినాయి. కాస్త ఈ నొప్పుల్ని నెగ్లెక్ట్ చేయకుండా వీటికి టైంకి మన కోర్స్ వాడితే తగ్గుతుంది. సో మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాడితే అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్లో తగ్గిపోద్ది. అవి వదిలేస్తే ఏమవుద్దంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. అప్పటిదాకా వాళ్ళు నొప్పితో బాధపడుతున్నారు. చాలామంది తెలియక ఈ వేరే మందులే వాడుతున్నారు. సో దానికి ప్రాపర్ మెడికేషన్ ఫాలోఅప్లో ఉండాలి. మీరు చెప్పండి, జనరల్గా ఇప్పుడు ఎండలు పెరుగుతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సార్ ఇట్లా మనకి ఎర్రవారిపల్లిలో ఎక్కువ చూస్తూ ఉంటే మనకి ఏంటంటే మన ఏజ్ రిలేటెడ్గా ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ జనరల్ మెడిసిన్ పరంగా అయితే ఆస్తమా పేషెంట్లు ఎక్కువగా ఉన్నారు. పాపం వాళ్ళు క్రోనిక్గా ఆల్కహాలిక్ వల్ల లేకపోతే స్మోకింగ్ వల్ల వస్తున్న వల్ల, కాకపోతే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ హాస్పిటల్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే మనకు ట్రీట్మెంట్ అంటే ఎక్కువగా ఆస్తమా న్యూమోనియా ఉన్న వాళ్ళు ఉన్నారు. మనం దానికి ట్రీట్మెంట్ చేయాలంటే సిటీ స్కాన్ తీసుకొని చేయాలి. ఆల్మోస్ట్ ఆల్ మేము నరేంద్ర హాస్పిటల్ తరఫున అన్నీ చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. ఏదైతే ఇక్కడ న్యూమోనియాతో పాటు ఆస్మాతో ఎక్కువ మంది బాధపడుతున్నారో వారికి ఫర్దర్ ట్రీట్మెంట్ మేము అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఏదైతే ఈ డాక్టర్లు సంసిద్ధత వ్యక్తం చేశారు. స్థానికంగా కొంతమంది ఇక్కడున్న నాయకులంతా మనకు సహకారం అందించారు. సార్ చెప్పండి, బిగ్ టీవీ చేస్తున్న దీన్ని మీరు ఎలా? మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంపు ఈ ఏరియాలో ఎర్రవారిపాలెం కోటకాడపల్లి గ్రామంలో పెట్టడము, ఇక్కడ బాగా వెనకబడిన ఊరు. ఇక్కడ బస్సు సౌకర్యాలు, చాలా ఆటో సౌకర్యాలు కూడా లేవు. ఎప్పుడో చాలా రేరు, చాలా బీద పరిస్థితి జనాలకు కూడా. ఇట్లా క్యాంపులు ఈ నరేంద్ర హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా మెడికల్ క్యాంపు పెట్టడము ఇక్కడ చాలామంది ఆనందపడుతున్నారు. ఇలాగే ప్రతి పంచాయతీలోనూ ప్రతి మండలంలోనూ మెడికల్ క్యాంపులు పెట్టి వెనకబడిన ప్రాంతాల్లో వైద్యము, ఆరోగ్యము మనకు గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వైద్యం, ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా మంచి ఇంపార్టెంట్ ఇచ్చి ఇట్లా మెడికల్ క్యాంపులు మీకు సహకరిస్తారు. ఇలానే ఇంకా చాలా ఏర్పాటు చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ బిగ్ టీవీకు మరొకసారి ధన్యవాదాలు. మీరు చెప్పండి సార్, ఎలా ఉంది ఈ క్యాంపు ఏర్పాట్లు? బిగ్ టీవీ మెగా హెల్త్ క్యాంప్ ద్వారా ఈ మారుమూల ప్రాంతమైనటువంటి ఎర్రవారిపల్లి మండలం కోటకాడపల్లి పంచాయతీలో కోటకాడపల్లిలో జరగడం చాలా సంతోషమైన విషయం. అలాగే శుభపరిణామం కూడా మేము అనుకుంటున్నాము. ఇక్కడ వచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎక్కువ ఉన్నారు ఓటర్సు, అంటే ప్రజలు కూడా ఉండేది ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడి నుంచి మన